సో రీ రిలీజ్ చేస్తే గనక కలర్ ఫోటో రీ రిలీజ్ చేయాలి అని అందరూ అంటున్నారు. సో అలాంటివి వింటుంటే ఏమనిపిస్తుంటుంది? సో అసలు చాలా సార్లు యాక్చువల్లీ డేట్ కూడా ఒకసారి అనౌన్స్ చేశారు, ఇలాగా రిలీజ్ ఉంటుంది థియేటర్లో ఇది అది అని. అప్పటి వరకు వచ్చి ఏదో అయ్యి అది అవ్వకపోవడం. యాక్చువల్లీ సాయి రాజేష్ గారు చాలాసార్లు మధ్యలోని అవుతుంది తప్పకుండా అని చెప్పారు, బట్ సమ్హౌ అది అవ్వలేదు. ఐ డోంట్ నో వై. ఇప్పటికి కూడా చాలామంది జనాలు థియేటర్లో రిలీజ్ అయితే బ్రేక్ ఇస్తాం అని చెప్పి అంటున్నారు. వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఆ థియేటర్లో రిలీజ్ అయితే బాగుంటుంది. బికాజ్ ఓటీటీలో వచ్చినా సరే ఎవ్రీబడి సెడ్ దట్ ఇది థియేటర్లో వచ్చుంటే బాగుంటుంది. 5 years అయింది, చేస్తే బాగుండు. బట్ ఐ డోంట్ నో వాట్ ఆర్ ద లాజిస్టిక్స్ ఏంటో నాకు తెలియదు. కాబట్టి నేను పెద్దగా అవుతే బాగుంటుందని ఆబ్వియస్లీ మా టీం అందరికీ అనిపిస్తుంది. అండ్ చాలామంది నాకు మెసేజెస్ కమెంట్స్ దాంట్లో కూడా దే కీప్ మెన్షనింగ్. అండ్ ఈ సినిమా తెలుగులో తీసినా సరే హిందీ రాజస్థాన్ అక్కడి నుంచి ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. 4 years తర్వాత 5 years తర్వాత చూసి ఇప్పుడు మెసేజ్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో బాగుంటుంది. బికాజ్ ఆ మూవీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసి ఆ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ చూస్తే బాగా ఎంజాయ్ చేసేసి ఈవెన్ వి ఆర్ ఆల్సో వెయిటింగ్. మీ టూ వస్తే బాగుండు. అంటే ఆ మూవీ ద్వారా మీరిద్దరూ ఒక ఆ గ్రాఫ్ అలా అయిపోయింది అని అనుకోవచ్చు. మీకు ఎప్పుడైనా అనిపించిందా సుహాస్ గారికి ఎక్కువ రికగ్నిషన్ వచ్చింది నాకన్నా, లేదంటే ఏమన్నా మార్పు చూసారా అని? ఐ ఫీల్ లైక్ ఇద్దరికి రావాల్సిన రికగ్నిషన్ వచ్చింది, బట్ డెఫినెట్లీ సుహాస్ హెస్ గాట్ మోర్ ఫిల్మ్స్ దెన్ ఐ డిడ్. అది నాకు అది డౌట్ నేను ఎక్స్ప్రెస్ చేసే ముందే జనరలీ చెప్పేది ఏంటంటే, అబ్బాయి కాబట్టి హీరో కాబట్టి తనకి బెటర్ పుష్ వచ్చింది. అండ్ మీ బీయింగ్ తెలుగు అంత పుష్ రాలేదు. బట్ స్టిల్ ఇట్స్ బీన్ అ బెటర్ రైడ్. అక్కడి నుంచి ద జర్నీ హాస్ బీన్ ఫార్ మోర్ ఈజియర్ దెన్ ఇట్ హాస్ బీన్ టిల్ దేర్. సో ఉన్న దాంట్లో సంతృప్తి పడ్డాను. మళ్ళీ మీరు అండ్ సందీప్ గారు ఏమన్నా కొలాబ్ అయ్యే ఛాన్స్? డెఫినెట్లీ. సందీప్ యాక్చువల్లీ మౌగ్లీ ముందే హీ వాంటెడ్ టు డూ అ ఫిల్మ్ మళ్ళీ సుహాస్తో నాతోని. యా, అండ్ దెన్ అది రైటింగ్ లో ఉన్నప్పుడు మౌగ్లీ ప్రాజెక్ట్ గ్రీన్ లైట్ అయింది. సో హీ వాంటెడ్ టు ఫినిష్ దిస్ అండ్ దెన్ వర్క్ ఆర్ థింక్ అబౌట్ ఇట్ ఆఫ్టర్ దిస్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ సేమ్ కొలాబ్, కలర్ ఫోటో కొలాబ్. యా, హోప్ఫుల్లీ. బట్ అఫీషియల్లీ నేనేం చెప్పట్లేదు. బట్ మేము డిస్కస్ చేసి డెఫినెట్లీ వీఆర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్. సో కలిసి వర్క్ చేయాలనే ఉద్దేశం ఉంటుంది డెఫినెట్ గా. మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ ఒకసారి చూడాలి అని, వేరే వర్షన్ లో చూడాలి, కలర్ ఫోటో కాకుండా. థ్యాంక్ యూ. బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఓకే, కలర్ ఫోటో కాదు, బ్లాక్ అండ్ వైట్. గుడ్ వన్ అండి.